పారిపోయారో ఆ రకంగా కాదు. నేను 100% బాండ్ పేపర్ రాసి వచ్చి మీకు ఇవ్వమన్నా కూడా నేను ఇస్తాను. నేను శ్రీనివాస్ గారు ఏంటి మొత్తంగా ఈ రోజు ఐ న్యూస్ ముఖ్యమంత్రి మారబోతున్నారన్న చర్చ ఎజెండాలో తీసుకొస్తే ఏకంగా ప్రధానమంత్రి మారబోతున్నారన్న అంశానికి చర్చ వచ్చింది. ఏంటి ఆ విధమైన ఫీలర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రధాని మారబోతున్నారా? నిజంగానే ఏం జరగబోతుంది బీజేపీలో? నుమాన్ గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఏదో గూగుల్ చేసినాను అనుకుంటున్నారు. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఆయన హ్యాట్రిక్ ప్రధానమంత్రి, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి. మీరు క్రికెట్ లో వినుంటారు, ఒకసారి 6 కొడితే సప్పట్లు, 2 సార్లు కొడితే, 3ఓసారి 6 కొడితే హ్యాట్రిక్ కొట్టిండని సప్పట్లు. అట్లా ప్రధానమంత్రి గారు హ్యాట్రిక్. బీజేపీ పార్టీ స్థిరమైన ప్రభుత్వాలని, ముఖ్యమంత్రుల్ని మీరు చూడండి, అందరూ అనేక మంది హ్యాట్రిక్లే మా దాంట్లో ముఖ్యమంత్రులు. సో ఆ రకంగా ఒక స్థిరమైన ప్రభుత్వాలను అందజేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పైన దృష్టి, నేను దానికి సమాధానం చెప్పి ఆయన ట్రాప్ లో నేను పడదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే సర్వేలు చేసినారో అది మ్యూట్ పాయింట్ గా మీరు ఇచ్చినారో, ఈ రోజు ఈ చర్చకు మీరు అంశంగా దాన్ని ఇచ్చినారు. ఆ అంశాన్ని డీవియేట్ చేస్తూ వారు మమ్మల్ని పక్కకు సమయం వచ్చింది, టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక చిన్న సబ్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో ఎందుకు ఈ అంశాలు తెరపైకి వస్తున్నాయి? ప్రధానమంత్రి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారంటే, మీరు అన్నట్టు ఒకసారి కాదు 2 సార్లు హ్యాట్రిక్లు కొట్టారన్న ప్రధాని, ఒకవేళ రేపు ఎన్నికలు జరిగితే 15 సంవత్సరాల తర్వాత ప్రజల్లో ఏమైనా మార్పు రావచ్చు, లేదంటే ఇంకోవైపు చూడొచ్చు. మొన్నొచ్చిన ఫలితాలు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాలేదు. అటు బీహార్లోని ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఆ విధంగా ప్రధాని వైదొలగకుండా ఒక క్లీన్గా ప్రధాని బయటికి వెళ్ళే ప్రయత్నం మోడీ చేయబోతున్నారా? కొత్త అంశాన్ని, కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళబోతుందా భారతీయ జనతా పార్టీ? విశ్వవిఖ్యాత ప్రపంచంలోనే ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవంగా నిలబెడుతున్నటువంటి ప్రధానమంత్రి. వారి కోసం ఇప్పుడు చర్చని మాట్లాడతారు. ఎందుకండి ఇన్ఫ్లేషన్ ఇంత హై ఉంది, సోనం వాంగ్చుక్ అక్కడ మీద ఉన్నాడు, ఆ రకంగా ఉన్నాడు. విశ్వవిఖ్యాత అమెరికా కన్నెర్ర చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. మోడరేటర్ గా మీరు టైం ని అందరికి సమాన అవకాశాలు వచ్చాయి. తప్పకుండా నేనేమంటున్నా అంటే, ఈ రోజు న్యూమాన్ గారు రాత్రిపూట కలలు కనకండి మోడీ గారు కనిపిస్తున్నట్టుంది మీకు. దయచేసి అది మీకు చాలా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి కూడా అసలు అతి భయంకరంగా మనము భయపడతా ఉంటాడు, భయకంపితులు అవుతా ఉంటారు మోడీ పేరినగానే. అది మీకు మీ దాకా వచ్చింది స్టాక్హోమ్ సిండ్రోమ్. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగంపై దృష్టి పెట్టాల్సినటువంటి సీఎం దేని మీద దృష్టి పెట్టాలి? ఏ ఎమ్మెల్యే ఏం రాసిస్తున్నారు? మీకు ఇంకొకటి చెప్తున్నా, నాకు తెలిసినటువంటి గాంధీ భవన్ నుంచి లీకేజీలు చాలా ఉంటాయండి, మీకు అందరికి తెలిసిందే. అక్కడ ఈ ఫామ్ల మీదనట ఏ ఎమ్మెల్యేది ఆ ఎమ్మెల్యేది ఆ ఫామ్ వెనకాల చిన్న ఒక గుర్తు పెట్టుకొని ఇస్తుందట మీనాక్షి గారు. ఏదో ఇట్లా పోయి ఫామ్స్ టకటక పంచలేదట. రేపు ఏ ఎమ్మెల్యే ఏం రాసిస్తుర్రో అది రేవంత్ రెడ్డికి పోతుంది. సో ఆ రకంగా భయకంపితులు అవుతా ఉన్నారు ఎమ్మెల్యేలు. సో నేనేమంటున్నా అంటే, ఇవాళ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాడు. రాహుల్ గాంధీ ఈ రోజు మొన్న రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, నేను ప్రధానమంత్రిని చేస్తా అని. మరో కాసు బ్రహ్మానంద రెడ్డి, రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీని ఎట్లయితే థ్రెటన్ చేసినారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు థ్రెటన్ చేస్తా ఉన్నారు. సో అందుకని అధిష్టానం ఏమన్నా ఉలిక్కిపడి భయపడి ఈయనని ఎట్లా ఇంటికి సాగనందామనే ప్రయత్నం ఏమైనా చేస్తుందా తెలియదు. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, వీరు మార్చకూడదు. వీరు ఎట్లా మారుస్తారండి? సో రెండోది ఏమంటున్నా అంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తుండా చెడు చేస్తుండా పరిపాలన మీద అంటే, ఈ ప్రజలు ఎప్పుడు సందు దొరుకుతుందా బండకేసి కొడదామని చూస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు నేను చెప్తా ఉన్న ఈ మాట అంటే, గతంలో ఈయననేదో ఉద్దార్కం కాంగ్రెస్ పార్టీని చూసి ఇది మంచి పార్టీ అని దాని చరిత్ర చదువుకొని ఓట్లేసింది కాదండి ప్రజలు. ఇంతకుముందు మా మధుబాయ్ చాలా చక్కగా వివరించినారు. కేవలం గత నియంతృత్వ ప్రభుత్వ పోకడలను వ్యతిరేకిస్తూ కేసీఆర్ గారి ప్రభుత్వ పాలనలో ఒక నియంతృత్వానికి ప్రజలు విసిగి వేసారిపోయి ఈ ఓటింగ్ అనేది అనివార్య పరిస్థితులలో ఆ రోజు ఈయన జోరుగా తిరుగుతున్నాడు. చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి కేసీఆర్ గారిని వేస్తా అంటున్నారు. అంటే అవినీతి జరిగే ఉంటుంది, అవినీతి జరిగిందని ప్రజలు భావించినారు కాబట్టే ఈ రోజు ఈయనని అనివార్య పరిస్థితులలో ఎన్నుకున్నారు తప్ప ఏదో ఈయన ఇష్టపడో లేకపోతే ఈయన సుదీర్ఘ అనుభవమో ఏదో చూసి కాదండి. సో రెండోది నేనేం చెప్తున్నా ఇక్కడ,
సప్పుడు సమయం చేయక ఇస్తాను నువ్వు సార్. హామీలు ఇచ్చిన హామీలు సార్ ఫస్ట్ టైం నేను మాట్లాడలేదండి యా, యా, వంశీ గారు. ప్లీజ్ కంటిన్యూ. మనకు సమయం తక్కువ ఉంది. జర ధర్మరాజు అయ్యో ప్లీజ్ కంటిన్యూ. నేను ఏమంటున్నా, ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీ కార్డులు ఇచ్చినావు, వారంటీ కార్డులు ఇచ్చినావు, ప్రజలు నిన్ను 2 నమ్మరని కోట్ల ఉద్యోగాలు ఎక్కడ వాటన్నిటి మీద పోయినాయి సార్? మాట్లాడు ఫస్ట్. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి సార్? 15 लाख कहाँ गए सर? 15 लाख ఎక్కడ పోయినాయి సార్? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి సార్? సమాధానం చెప్పండి సార్. మీరు పేపర్ లీక్ చేస్తున్నారు సార్. 23 లక్షల మంది విద్యార్థులు नुमान भाई मैं चिल्ला सकता हूं लेकिन ये మీరు కూడా సమాధానం చెప్పండి नुमान సార్. भाई మీరు కూడా మీరు ఎంత భయకంపితులు అవుతున్నారు, ఫ్రస్ట్రేట్ నేను అవుతున్నారు నేను కాదు మాట్లాడితే. సార్. అక్కడ ఎందుకు దేశ ఇంత రాజధానిలో భయపడుతున్నారు? జంతర్ కొద్దిగా మంతర్లో టైం ఇవ్వండి. ఏ నన్ను రకమైన పరిస్థితి ఉందో ఒక్కసారి చూడండి సార్. మీరు చూడండి, నేను గిచ్చలేదు మిమ్మల్ని డైరెక్ట్ ఫిజికల్ గా, ఓన్లీ నేను మాట్లాడుతుంటేనే మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. రైట్ ప్లీజ్. ఏ ప్రజలది ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. తెలంగాణ ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నారు. తాగునీటికి ఇబ్బంది పడతా ఉన్నారు తెలుసా? ఇవాళ కరెంటులోకి ఇబ్బంది పడతా ఉన్నారు తెలుసా మీకు? రైట్. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. హైకోర్టు ముట్టికాయలు వేస్తే గానీ మీరు ఫీజు రీంబర్స్మెంట్ 100-200 కోట్లు ఇవ్వట్లేదు. ఇవాళ అనేక బీసీలకు ఏ రకమైన స్కీమ్స్ లేవు. కార్పొరేషన్ చైర్మన్లు పెట్టిరు, మంత్రి పదవులు ఇస్తారు, స్టేట్ మినిస్టర్ హోదాలు ఇస్తారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి క్యాబినెట్ హోదాలు ఇస్తున్నారు. తెల్ల ఏనుగు ఐరావతాలని చుట్టు పెట్టుకొని పరిపాలన సాగిస్తా ఉన్నాడు. ఎక్కడో రేవంత్ రెడ్డి గారు ఆ సాలార్జంగ్ మ్యూజియం లో ఒక గంటకు ఒక బెల్లు, 3 అయితే 3 కొట్టి మళ్ళా డబ్బలకు పోతుంది చూడు, అట్లా ఓన్లీ బయటకు వస్తున్నాడు. ఆ వారి దోస్తు మిత్రపక్షం చీకట్ల దోస్తు డబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఆడుకుంటున్నారు. కేసీఆర్ ని కేటీఆర్ ని తిడుతుండు, మళ్ళా లోపలికి పోతున్నాడు. సో దోస్తులేనా ఇప్పుడు? ప్రజల గురించి అసలు డెఫినెట్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ శ్రీనివాస్ గారు మనకు సమయం చాలా తక్కువ ఉంది. ప్లీజ్ కోఆపరేట్ శ్రీనివాస్ గారు. ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తీ చేస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అక్కడ స్టేట్ లోను సెంట్రల్ లోను రాబోతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూశారు అన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఏం చెప్తారు? ప్రసాద్ గారు మిమ్మల్ని